ఓం శ్రీ గురుభ్యో నమః. సకల దేవతలకు, సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు. థ్యాంక్ యూ ఆల్. ఎంకే భార్గవి శ్రీదేవి, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్. ఏ రోజుకైనా వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ అవ్వాలనేది నా సంకల్పం. ఏదో ఒక రోజు తప్పనిసరిగా దాన్ని సాధిస్తాను నేను. సో సాధించాలని బ్లెస్ చేయండి మీరు కూడా. ఈరోజు అంటే 24 మనం ఇప్పుడు మనం ఈ వీడియోలో 24/5/2024కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. స్వస్తిత్రి చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. ఈ పక్షంలో చంద్రుడు కొంత బలహీనంగా ఉంటాడు. అంటే చంద్రకళ తగ్గుతూ ఉంటుంది కాబట్టి చంద్రుడికి సంబంధించిన బ్లెస్సింగ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో పాడ్యమి దీన్నే కొంతమంది ఏమంటారు, ప్రథమ అట్లా కూడా చెప్తారు. ఇది సో నక్షత్రం వచ్చేసి ఉదయం 10:09 వరకు అనురాధ నక్షత్రం ఉంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం. శుక్రవారం ఈరోజు సూర్యోదయం 5:39 నుంచి స్టార్ట్. సూర్యోదయం 5:39 సూర్యాస్తమయం 6:35. సరే, ఈరోజు శుభ సమయాలు. మన కాన్సెప్ట్ ఏంటంటే రోజులో అత్యంత మంచి సమయాలు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టైమింగ్స్. అందుకే ఆ మధ్యలో టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఒక ½ అవర్ వస్తుంది, కానీ సహజంగా ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు అలానే ఉంటుంది. సరే, ఈరోజు చూద్దాం. ఈరోజు సూపర్ టైమింగ్స్ ఏంటి అని అంటే, లక్కీ టైమింగ్స్, సూపర్ టైమింగ్స్ ఏదన్నా అనుకోవచ్చు. మనకి అనుకూలమైన సమయంలో ఒక పని చేస్తే అనుకూలమైన రిజల్ట్ వస్తాయి. అనుకూలమైన పని కాకపోతే, మనం బాగా వచ్చిన పని అయినా సరే అనుకూలమైన సమయంలో చేయకపోతే ఏం జరిగిందంటే అది చాలా పెండింగ్లు పడి చిరాకు అయ్యి ఒకసారి మనకు బాగా తెలిసిన పనే ఎంతో ఇబ్బందికరంగా చేస్తాం. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన టైం బాగాలేకుండా ఉంటుంది. అందుకోసమనే వీలైనంత వరకు సమయాలను ఉపయోగించుకుంటే మీకు పోయేదేముంది? మీకే నష్టం లేదు కదా. మంచి సమయంలో స్టార్ట్ చేయండి. ఏ సమయమైనా స్టార్ట్ చేసేటప్పుడు మంచి సమయంలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు కదా? మంచి రిజల్ట్ వస్తే మంచిదే కదా. ఇంకా పని మనం చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా ముగిస్తే. సో ఆ విధంగా ఆలోచించండి. సరే, మంచి సమయాలు ఈరోజు ఉదయం 10:05 నుంచి 10:29 వరకు. 10:05 to 10:29. మళ్ళీ మధ్యాహ్నం 1:59 నుంచి 2:39 మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెక్షన్. ఈ రెండు శుభ సమయాలుగా నిర్ణయించాం. చాలా గ్రేడింగ్స్ తర్వాత ఈ 2 మాత్రమే మిగిలాయి. సో ఆ 2 చెప్తున్నాను అంతే. సరే, అనుకూలం ఎవరెవరికి అనుకూలంగా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం ఈరోజు 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వాళ్ళు, 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారికి, 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సరే, ఎవరికి బాగుండదు అనంటే 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. సో వీరు ఏదన్నా ముఖ్యమైన పనులుంటే తర్వాతకి పోస్ట్పోన్ చేసుకోండి. సరే, నక్షత్రాల పరంగా వస్తే ఈరోజు కృత్తికా నక్షత్రం, ఉత్తరాషాఢ వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంటే కృత్తిక, ఉత్తరాషాఢ వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల వాళ్ళకి, ఈ నక్షత్రాల వాళ్ళకి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సో దీనికి అనుకూలంగా మీరు మీ నిర్ణయాలు తీసుకోండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. సో సరే, ఇంకా చేసే దాంట్లో పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళాలి అంటే ఏ రంగు వస్త్రాలు? 1, వస్త్రం ధరించడం. ఆ కలర్స్ వస్త్రం ధరించడం కాదు, కుదరదబ్బా అనుకున్నాం, కనీసం ఆ కలర్ కర్చీఫ్ని యూజ్ చేయడం చేయండి. మ్యాక్సిమము ఇప్పుడు ఉపయోగిస్తున్న కలరు టాప్లో ఉండాలి. అంటే కింది భాగం కాదు, పైన. అంటే మనం చెప్పే రంగు ప్యాంట్ నాభి నుంచి పై భాగంలో ఎక్కువ ఈ కలర్ని ఉపయోగించాలి.
కింద భాగంలో ఉపయోగించే కలర్కి అంత ఇబ్బంది ఉండదు. దాన్ని మీ ఉపయోగకరంగా ఉపయోగించుకోవచ్చు. లేదు మొత్తం ఉపయోగించుకుంటామన్నా ఓకే. అంటే ప్యాంట్స్ అట్లా వేసుకోవడం కానీ, పంజాబీస్ అట్లాంటప్పుడు మీరు ప్యాంట్ గురించి వదిలేయండి. టాప్ ఇట్లాంటి మంచి కలర్ యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. శారీస్ అయితే మాత్రం ఇంక శారీ అని అనుకోవాలి, తప్పేదేం లేదు. బ్లౌజ్ ఒకటి పైకి అంతా శారీ కూడా వస్తుంది కాబట్టి శారీనే. డ్రెస్సెస్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం టాప్, జెంట్స్ అయితేనేమో షర్ట్స్, కర్చీఫ్స్ లక్కీగా చూసుకోండి. ఈ రోజుకి తెలుపు రంగు, పసుపు, గోల్డ్ కలర్ కానీ మళ్ళీ రెడ్డిష్ కలర్స్ ఏవైనా సరే ఈరోజు ధరించవచ్చు. తర్వాత వచ్చేసేసి ధరించకూడని రంగు ఏంది అని అంటే బ్లాక్. సహజంగా ఎక్కువగా కూడా బ్లాక్ అనేది వీలైనంత వరకు బుధవారం పర్వాలేదు, మిత్ర కాబట్టి. తర్వాత వచ్చేసేసి శనివారము అందరు ధరిస్తున్నారు, కొంతమందికి మాత్రం నెగిటివ్ ఫలితాలే సూచిస్తుంది. అది మీరు ధరించకుండా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అయితే అసలు నలుపు అశుభం ఎందుకని అసలు నలుపునే అవాయిడ్ చేస్తే నలుపు ధరించరు కొంతమంది. కొంతమందికి నలుపు ఇష్టమైన రంగుగా ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. మీకు అనుకూలంగా ఉంటే శనివారం రోజు నలుపు ధరించండి. కొంతమంది శనివారం నలుపు ధరిస్తేనే మంచిది అంటారు, అయ్యప్పలు ధరించట్లేదా అంటారు. అయ్యప్పలు చాలా నిష్ఠతో చేస్తున్నారు, మరి మనం అంత నిష్ఠగా ఉన్నామా లేదా అనేది కూడా తెలియాలి కదా. సో ఒక వ్రతంలో ఉన్న వాళ్ళకి మనం పోల్చుకోకూడదు. ఒక కృష్ణుడికి అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, నేను చేసుకుంటా అట్లా కాదు. ఏంటంటే వాళ్ళు అయ్యప్పలు నలుపు వస్త్రాలు ధరిస్తున్నారు అనంటే వాళ్ళు ఒక దీక్షతో కొంత సాధనలో ఉన్నారు. మరి మనం అలాంటి దీక్షతో సాధనతో ఉన్నామా లేదా అనేది మనకు తెలియాలి కదా. సో మీకు అనుకూలంగా ఉందంటే, కొంతమందికి అనుకూలంగానే ఉండొచ్చు, మీకు అనుకూలంగా ఉంది అనుకున్న వాళ్ళు ధరించండి. శనివారం అయినా అనుకూలంగా ఉండదు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. సో ఈరోజు సంబంధించిన అంశాలతో మా వీడియోని ముగిస్తున్నాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అంశాలని అందరికీ తెలియజేసి వాళ్ళకి అవసరమైన విధంగా మీరు వాళ్ళకి శుభ సమయాలని సూచించేలా మీరు మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి, మీ బంధువులకి వాళ్ళ పనులని మంచి సమయంలో స్టార్ట్ చేసుకునేలా కోఆపరేట్ చేయండి. అప్పుడు అందరికీ అంతా అనుకూలంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ ఆల్.